గంగూబాయ్ ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? గంగూబాయ్, ఎన్ని రోజులు పడుతుంది నువ్వు ఊరు నుంచి రావడానికి? నేను ఎప్పుడొకప్పుడు వస్తాను కానీ ఇవాళ తారీఖు ఎంత నీకు తెలుసా? ఏ మీ ఊర్లో క్యాలెండర్ లేదా? తారీఖు అడిగింది ఇవాళ డేట్ నీకు గుర్తు చేద్దామని. అంత స్పెషల్ గా అడుగుతున్నావు? కొంపదీసి ఇవాళ మన మ్యారేజ్ డేనా? కాదు, ఇవాళ 5వ తారీఖు. అయితే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారా? ఎవరివ్వాలి? ఏమివ్వాలి? రెంట్ డబ్బులు టెనెంట్స్ వాళ్ళు ఇవ్వాలి కదా. ఓ అవును కదా. అమ్మో, 5వ తారీఖు అంటే ఆల్రెడీ 5 రోజులు లేట్ అయిపోయింది. నువ్వు ఇలాగే మందబుద్ధితో ఉంటే ఇంకా 5-6 రోజులైనా కూడా ఇవ్వరు. అంటే పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో గంగు. ఇదే ఈ మెతకతనమే మనల్ని ముంచేస్తుంది. ఇది మెతకతనం కాదు, మంచితనం. ఇంటి ఓనర్కు ఉండాల్సిన లక్షణాలు నీలో లేవు బిట్టు. అందుకేగా మెయింటెనెన్స్ బాధ్యత నీకప్పచెప్పాను. నేను లేకపోయినా నాకు మళ్ళీ కటువుగా కఠినంగా అడుగు. అంత కరుడు కట్టిన తీవ్రవాదిలా నేను డిమాండ్ చేయలేను గంగు. ఇలా అయితే ఇంకో 2 నెలలైనా వాళ్ళు ఇవ్వరు. సరే అడుగుతాలే. 1వ తారీఖు అడుగుంటే ఈ పాటికి వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు కదా బిట్టు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో. గట్టిగానే అడుగుతాలే గంగు. అవును, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీరందరూ ఏం తిని బతుకుతున్నారు? అదే అడుగు బొడుగు ఊడ్చి వండుకొని తింటున్నాం. ఆ అడుగు పొడుగు కూడా అయిపోతే ఏం తింటారు? పిలక పెంచడం కాదు, కాస్త బుర్ర కూడా పెంచు. అలాగే గంగు, నేను అడిగి తీసుకుంటాగా. దాంతో పాటు ఒక 1000 రూపాయలు నా అకౌంట్ లో వేయి. నేను రావటానికి డబ్బులు లేవు. నువ్వు వేస్తేనే నేను ఇక్కడి నుంచి వచ్చేది. అలాగే అలాగే. ఆ 1000 వేయకపోతే పర్మనెంట్ గా అక్కడే ఉండిపోద్ది, నాకు టెన్షన్ పోద్ది. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఇంత ఖర్చు ఎలా వచ్చింది? కొంపదీసి 3 నెలల సరుకులు ఒకేసారి తీసుకున్నారా? లేదన్నాయ్, ప్రతిసారి లాగే నెల సరుకులే తీసుకున్నాం. అలా తీసుకుంటే రెంట్కి కూడా సరిపోలేనంతగా డబ్బులు అయిపోతాయా? మరి నీ రెమ్యూనరేషన్ లాగా ప్రతి నెల ఖర్చులు ఒకేలాగా ఉండవు కదా రాంబాబు. మార్కెట్ లో కూరగాయల రేట్ల ప్రకారం, కిరాణా షాప్ లో హెచ్ఎల్ రేట్ల ప్రకారం ఎక్కడా ఏ తలమసినాడు జీతాలు ఇవ్వడుగా. వాటి గురించి సంపాదించే వాళ్ళు అడగాలి. నీలాగా ఖాళీ జేబులు వేసుకుని ఉత్తినే ఊపుకుంటూ తిరిగే వాళ్ళు కాదు. ఏం డాడీ కాలు నాకు ఎట్లాగా అలా తిరుగుతున్నావు? ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు ఇలా తిరిగితే ఐడియాలు వస్తాయంట్రా. ఐడియా ఏమో గానీ ముందు నీకు కాలు నొప్పులు వస్తాయి డాడీ. ఐడియా కోసం తిరిగేంత ప్రాబ్లమే వచ్చింది డాడీ. మీ పిల్లల వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదులేరా. ఇప్పుడు పిల్లలా పెద్దలా అని కాదు, ప్రాబ్లం ఇంపార్టెంట్. ఓహో అలా అంటారా? పైన మన టెనెంట్స్ ఇంకా రెంట్ ఇవ్వలేదు. దీనికోసమేనా నువ్వు కాళ్ళు అరిగేలా తిరిగి మరీ ఆలోచిస్తున్నావు? అంటే నేను అడగడానికి మొహమాటంతో కూడిన గౌరవం అడ్డొచ్చిందమ్మా, అందుకని. మేము చూడు డాడీ సిగ్గులేని ధైర్యంతో ఎలా వసూలు చేసుకొని వస్తాము. అద్దె డబ్బులు మీ చేతికి ఇవ్వడం నాది పొరపాటు. నీ దగ్గర డబ్బులు ఉంటాయేమోనని మొత్తం వాడేసినాను. ఎక్కడుంటాయి? ఒకళ్ళకి 5గురు తింటుంటే ఎలా మిగులుతాయి? ఈ వంక పెట్టుకుని మమ్మల్ని దెప్పొడుస్తున్నావరా? మరి నీ చేతకంతనానికి రాంబాబు అన్నది చాలా తక్కువే. ఏంట్రా ఇవాళ మీకు స్కూల్ లేదా? మీకు సిగ్గులేదా? ఏం మాట్లాడుతున్నారా పిల్ల కొత్తులారా? తెలుగులోనే మాట్లాడుతున్నాం, అంతా తెలిసే మాట్లాడుతున్నాం. ఏం తెలుసురా? అద్దెప్పుడు ఇస్తారు? రెంట్ గురించి మీకెందుకురా? మా ఇంటి రెంట్ అడిగితే మాకెందుకు అంటారేంటి? ఆ రెంట్ని లాలీపాప్ తినే మీరు అడగకూడదమ్మా. మరి పప్పులు తినే వాళ్ళు అడగాలా? మీ మమ్మీ డాడీ అడగాలి అని అర్థం. హలో, ఇంటి మీద మాకు హక్కు ఉంది. హక్కుని వాళ్ళందరూ అడిగితే ఇక్కడ ఎవడో ఇవ్వడరా? ఎందుకు ఇవ్వరు? మా మమ్మీ డాడీలో తదనంతరం ఈ ఆస్తి మాది. ఏరా అప్పుడే తదనంతరం వరకు వెళ్ళారా మీరు? ఇవ్వకపోతే మీ సామాన్లన్నీ రోడ్డు మీద పడేస్తాం. ఏంట్రా మీకు ఎత్తే అంత బలం ఉందా? పని వాళ్ళని పెట్టి బయట పడేస్తాం. ఏట్రా పేనుకు పెత్తనం ఇచ్చినట్టు మీకు పెత్తనం ఇచ్చారా మీ వాళ్ళు? అవన్నీ మీకు అనవసరం. రెంట్ ఇస్తారా ఇవ్వరా? ఏంట్రా మీకిచ్చేది? ఇంకా ఎక్కువ మాట్లాడారంటే లాగ్ ఒక్కటిస్తాం. అక్క మనల్ని పీకుతారంట. రేయ్ నీకెందుకురా చేతులెప్పులు? మమ్మల్ని అడిగితే మేము కొడతాంగా, మేమంతా ఖాళీయే. అదేంటి కొట్టింది మీరేగా? రే వీళ్ళు మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టారా? పదక్క డాడీకి రెంట్ అడిగితే కొట్టారని చెప్దాం. కాలు సరి కింద పడ్డారా? కాదు, కొడితే దెబ్బలు పడ్డాం, మాటలు పడ్డాం. ఎవరు నా పిల్లల్ని కొట్టింది? పైన నుంచి వస్తుంటే బయట నుంచి ఎవరో వచ్చి కొట్టారు కదా డాడీ. అంటే పైనున్నోళ్లే కొట్టారా? మీరేమన్నా అలర్ చేశారా?
మీరు అడిగారని ఫీల్ అయి కొట్టారా? కాదు డాడీ, అడిగినందుకు కోపం వచ్చి కొట్టారు. శాంతి కపోతాలు లాంటి నా బిడ్డల్ని రెంట్ అని రిక్వెస్ట్ చేస్తే ఇవ్వకుండా రివర్స్ లో కొడతారా? అంతేకాదు డాడీ, మిమ్మల్ని తిట్టారు. ఆ? నన్ను తిట్టారా? నాకిప్పుడు అర్థమైందిరా. మీరెళ్ళి అతికి అడుగుంటారు, వాళ్ళు తిట్టుంటారు. మిమ్మల్ని మీరు కొట్టుకొని నన్ను వాళ్ళ దగ్గర బకరాన్ చేయాలనుకుంటున్నారా? ఆగండి. ఇలాంటి టైంలో తెలివి కల్లోడు బయటికి వెళ్తాడమ్మా. వాడు నాకు బాగా తెలిసినోడేరా. నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎప్పుడూ అప్పులిస్తా ఉంటాడు. రామ్జీ, చెప్పు బిట్టు. బిట్టు జీలో నుంచి జీ ఎగిరిపోయిందంటే గౌరవం ఎగిరిపోయినట్టేగా. ఎలా ఉంటుందండి? మీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసయ్యా. మరి పిల్లల్ని పంపించి రెంట్ అడుగుతారా? నేను చెడిగితే మీరు ఫీల్ అవుతారని పిల్లల్ని పంపించాను. వాళ్ళని పంపించినందుకు మేము డబుల్ ఫీల్ అయ్యామండి. వాళ్ళు సున్నితంగానే అడుగుంటారే. అది సున్నితమా? వాళ్ళకంటే వెహికల్ రికవరీ వాళ్లే నయం, ఇంకా సున్నితంగా అడిగేవారు. అసలు నేనే వచ్చి అడగాల్సింది, కానీ మొహమాటం అడ్డొచ్చి అడగలేకపోయాను. అంటే మీరు అడిగేదాకా వచ్చిందంటే ప్రతి నెల మేము రెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని వేధిస్తున్నామనే కదా అర్థం. అయ్యో, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. మరి మేము టైంకి రెంట్ ఇవ్వలేని పొజిషన్ లో ఉన్నామనగా మీరు అనుకుంది? అయ్యో కాదు రామ్జీ, అసలు రెంట్ అడగక ముందే ఇచ్చే మమ్మల్ని ఇలా అవమానపరుస్తారా? నేనేం చెప్పినా బూతులా అర్థం చేసుకుంటారేటయ్యా బాబు. అవునండి, అన్ని బూతుల్లానే వినబడతాయి మాకు. రామ్జీ, మీరు కూడానా? ఈ ఓనర్లందరూ ఇంతేరా. రెంట్ ఇచ్చే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా? అయితే మేము రెంట్ ఇవ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం డాడీ, వాళ్ళకి భయపడి బతిమలాడుతున్నావు? ఇదంతా మీరు చేసిన పెంటేరా? మనం ఓనర్లం డాడీ, అడుక్కునే స్థాయికి దిగజారుతావేంటి? ఒరేయ్ పిల్ల బుర్రలారా, మీకేం తెలుసురా? టెరెంట్స్ తెలుసుకుంటే ఎన్ని నెలలైనా రెంట్ ఇవ్వకుండా ఉండగలరు. డాడీ, మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము ఎలా రికవరీ చేస్తామో చూస్తూ ఉండండి. చూస్తూనే ఉన్నారా? గంగు ఫోను ఎత్తిన తిట్టుద్ది, ఎత్తకపోయినా తిట్టుద్ది. ఎత్తే తక్కువ తిట్టుద్దిలే. గంగుబాయ్, రెంట్ అడిగావా? లేదు, అడిగించా. రెంట్ అడగడానికి మధ్యవర్తులు కావాలా నీకు? ఎవరితో అడిగించావు? కాలనీ ప్రెసిడెంట్తోనా, సెక్రటరీతోనా? పిల్లలతో అడిగించా. ఇంకేముంటుంది, మొత్తం పులిహార అయిపోయి ఉంటుంది. వాళ్ళు ర్యాష్ గా అడుగుంటారు, రాంబాబు ఇవ్వననుంటాడు, అంతేగా? అబ్బా, ఇక్కడుండి చూసినట్టు చెప్పేశావు. నీకెలా సాధ్యమైంది గంగు? బుర్ర ఉంది కాబట్టి. నువ్వు అకౌంట్లో వెయ్యేస్తావని నిన్ను నమ్మినందుకు నా చెప్పెట్టి నేను కొట్టుకోవాలి. కొంచెం గట్టి చెప్తూ కొట్టుకో. బిట్టు, ఈ వేళాకోడానికి ఏం తక్కువ లేదు, కానీ నేనొచ్చేసరికి రెంట్ కలెక్ట్ చేసి పెట్టు. అలాగే. డబ్బులు ఎక్కడా దొరకలేదు, ఏం చేద్దాంరా? ఏముంది, ఇందాకేమో అని కోపంగా చెప్పాం కదా, అదే నిజం చేద్దాం. పాపం రా బిట్టు వాళ్ళు బతుకుతుంది రెంట్ మీద కదా. నెక్స్ట్ మంత్ దాకా ఆగుదాం లేరా. రేయ్, ఏంట్రా రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చెయ్యి తాపుతున్నారు? రెంట్ ఇస్తేనే మీకు లోపలికి ఎంట్రీ అని మీ నాన్న చెప్పాడా? కాదు, మేమే ఫిక్స్ అయ్యాం. రేయ్, ఆడలేగండి మీరు మీ పిల్ల వేషాలు. మమ్మల్ని కాదని మీరు లోపలికి వస్తే మీరు బయటికి వెళ్ళిపోతారా? పని లేకపోయినా, పైసా ఉపయోగం లేకపోయినా ఈ కోట్ మాత్రం నీట్ గా ఉతికి ఆరేయాలంట. అన్నయ్య పర్లేదు, రాంబాబు షూటింగ్ లేకపోయినా అన్ని ఉతికి రెడీ చేయమంటున్నాడు. వీళ్ళని రెంట్ కట్టించేలా కన్విన్స్ చేస్తే వీళ్ళు వాళ్ళని ప్రెషర్ చేస్తారు. అమ్మా గంగా, ఏటి బిట్టు గారు? ఇదేం బాలేదమ్మా. అంటే మేము ఉతకకుండా మీలాగే మా మగాళ్ళతో ఉతికించాలనా? ఈ ఉతుకుడు కాదమ్మా, మీ మగాళ్ళ చేష్టలేం బాగాలేదంటున్నాను. మీలా పనికి మళ్ళీ ఆడంగిల పనులు చేయట్లేదన్నా మీ బాధ? అది కాదమ్మా, ఇంటి రెంట్ ఇవ్వమంటే ఇవ్వనంటున్నారు. డబ్బులు లేవేమో, మెల్లగా ఇస్తారులే. వాళ్ళ అన్న ఫ్లో వింటుంటే ఇప్పుడప్పుడే ఎవరేమో అనిపిస్తుంది. అంతలా మీరే హట్ అయ్యేలా చేసినారు మరి. అయ్యో, నేనేం కావాలని చేయలేదమ్మా. మరి పిల్లలే పని కట్టుకుని వచ్చి అడిగారా? అంటే నేను అడగడానికి కొంచెం సిగ్గేసి పిల్లలు పంపించాను. వాళ్ళు మేము సిగ్గుపడేలా అడిగినారు మరి. అందుకే కదమ్మా సారీ చెప్పుకుంటున్నాను. అన్ని మాటలనేసి 2 అక్షరాల క్షమాపణ. అదేంటమ్మా, ఇంగ్లీష్ లో 5 అక్షరాలు ఉన్నాయి కదా. రేయ్, మీరు ఎంత గింజుకున్నారంటే ఓరా. మీ పరువు తీసినా ఇవ్వరా? ఎలా తీస్తావురా? పేపర్ లో ప్రకటన ఇస్తావా? ఇంటింటికి వెళ్ళి మీ గురించి ప్రచారం చేస్తా. పిల్లలు మీరు చెప్తే ఖాళీ వాళ్ళు నమ్మేస్తారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. సివిల్ కేసు తేలడానికి టైం పడుతుంది. అప్పటి వరకు 1 రూపాయి కూడా రెంట్ పే చేయని అవసరం లేదు. అంటే మొత్తాన్ని
మీరు రూపాయి కూడా కట్టరా? అబ్బా. అబ్బబ్బా, ఇంత చిన్న వయసులో మీకు ఎంత చేదస్తం వచ్చిందేంట్రా? అడిగిందే ఎన్నిసార్లు అడుగుతారు? మర్యాదగా అద్దివ్వండి, లేకపోతే ఆ, కొడతారా? కాదు, రెగ్యులర్ గా మమ్మల్ని మేమే కొట్టుకుంటాం. హ్మ్. ఒట్నే ఏం కొట్టుకుంటారులే గాని కొట్టుకుని దెబ్బల మీద కొంచెం కారం పూసుకుంట్రా. ఈ మాత్రం సరిపోతుందా? గుంటూరు కారం అయితే ఘాటుగా ఉంటుంది, పూసుకుంటే సమ్మగా ఉంటుంది. తొందరగా పూసుకోండిరా. మాకంటే మీకే ఎక్కువ ఆతంగా ఉంది. మాటలతో టైం వేస్ట్ చేయకుండా పూసుకుంట్రా. గొడ్ల గోబల్లా మా కళ్ళలోకి చూస్తారే, పూసుకోండి. కొంచెం భయంగా ఉంది, మీ చేతులతో పోయకూడదు. ఇప్పుడు మా చేతులకు మట్టి అంటకుండా మీకు మీరే నేరం చేసుకుంటారుగా, అలాగే పూసుకోండి. మ్మ్. మ్మ్. ఆ? మ్మ్. ఇప్పుడు ఏమంటావు? మీ వాళ్ళు మరీ ఖరాఖండిగా రెంట్ ఇవ్వము అని చెప్పేస్తున్నారు. మేము చెప్పినా అదే చెప్తా. అలా అనకండమ్మా, మీరు ఖండిస్తే రెంట్ కడతారు. మేము ఖండించాలంటే మీ పిల్లలు అల్లరి చేయకుండా దండించాలి మరి. ఆ, మామూలుగా దండించరుగా, ఉతికి దండెం మీద ఆరేస్తాం మళ్ళీ అలర్ చేయకుండా. అంటే ఇప్పటికిప్పుడంటే రెంట్ ఇవ్వలేము. వై ఎందుకు ఇవ్వలేరు? మీక నుంచిన రెంట్ డబ్బులు మేము కట్ చేసాం కాబట్టి. నాకు రెంట్ రాకుండా రైల్వే గేట్ లో అడ్డుపడింది మీరా? అడ్డుపడ్డామని ఆరా తీస్తున్నారేంటి? ఆ, మీ వల్ల లేట్ అయింది కాబట్టి. మా డబ్బులు మేము ఎలాగైనా కట్ చేస్తాం, నీకెందుకు బిట్టు? ఆ? నాకెందుకులే గాని నా రెంట్ నాకు ఇప్పించడమ్మా. మీ వాయిస్ లో ఇందాక రిక్వెస్ట్ వినిపించకుండా కమాండింగ్ వినిపించడానికి. హ, అయ్యో రామ, నా వాయిస్ లో కమాండ్ చేసేంత బేసే ఉంటే ఇంట్లో మౌస్ లో ఎందుకుంటానమ్మా? సర్లే గంగా, కాసేపు ఆగితే ఈయన కాళ్లే పట్టుకునేలా ఉన్నారు. ఓ 4-5 రోజుల్లో మా వాళ్ళు ఇచ్చేస్తారులేండి. 4-5 రోజుల ఏ ఆగరా? అంటే ఆగుతాను, కానీ ఈ మాట మీ వాళ్ళతో చెప్పిస్తే సరే పదండి. నేను పట్టుకొస్తాగా, రండి. వామ్మో, మరి మగాళ్ళకి ఏదో అయిందా? పదండి. అయ్యో, ఏంటైనది? రాంబాబు, ఏంటైనది? వీళ్ళ మొహం మీద ఎరుపు రంగేటి? వీళ్ళ ఒంటి మీద కూడా ఉంది. ఏమైంది నా జేజమ్మా? ఏమైంది రాంబాబు? కాదు, కారం కొట్టారు. కొట్టారా, పూసారా? కారం ఎగురుచి వీళ్ళ మీద పడి జంప్ అయి వాళ్ళ కళ్ళలో పడుంటుంది. కాదు, మరి కారంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? అవన్నీ తర్వాత, మంట భరించలేకపోతున్నాం కదా. మండుతుంది. ఐ డాక్టర్! స్కిన్ డాక్టర్! చూడండమ్మా, చేతులు పోయేంత కారం పూశారు. ఇక్కడ చూడండి, కళ్ళు పోయినట్లు కట్లేలా కట్టారు. చేతులు పోతే ఏం చేసేవాళ్ళు? కళ్ళ కంటే చేతులు ఎక్కువ ఇంపార్టెంటా? కళ్ళు పోతే వేరే ఎవరైనా దానం చేసిన వాటిని తిరిగి అమర్చచ్చు, కానీ చేతులు పోతే ఎట్లా అమరుస్తారు? ఏంటండి విడ్డూరంగా ఉంది? మీ కళ్ళ కంటే చేతులు ఇంపార్టెంటా? ఎవరైనా ఏమన్నా అంటారేమోనని ముందే రివర్స్ లో వస్తున్నారు. హలో, రివర్స్ లో రావాల్సిన అవసరం మాకు లేదు, అంతా స్ట్రైటే. డాడీ, నువ్వేం తగ్గకు. తప్పు వాళ్ళు చేసి మనమే నడుతున్నారు. అంతా మీరే చేసి మమ్మల్ని అంటారేంట్రా? ఆపుతారా? ఒకళ్ళు చేతులకు పూశారు, ఇంకొకళ్ళు కళ్ళల్లో కొట్టారు. టిట్ ఫర్ టాట్ అయిపోయింది, ఇక మాట్లాడకండి. అవ్వలేదు, వాళ్లే కారం కొట్టి వాళ్ళ ఒంటి మీద వాళ్ళే పోసుకున్నారు. చెప్తున్నారు డాడీ. నో! అమ్మా. రాంబాబు, ఎక్కువ స్ట్రైనింగ్ అయిపోకు, పెయిన్ ఎక్కువ అవుతుంది. మీ తరఫున మేం వాదిస్తాం. అసలు పిల్లల చేతులకు కారం పోయడానికి వాళ్ళకి చేతులు ఎట్టా వచ్చినాయి? వాళ్ళు కళ్ళల్లో కారం కొట్టాక వీళ్ళు చేతులకి కారం ఎలా పూస్తారు? వాట్ ఏ లాజిక్ బిటి. ఇప్పుడు ప్లేడర్ భారీ అనిపించుకున్నావు. హ, ఇందులో లాజిక్ ఏముందయ్యా? కేసులు లేని లాయరు. మీరు మా పిల్లల చేతులకు కారం పూస్తే కోపంతో వాళ్ళు మీ కళ్ళలో కారం కొట్టుంటారు, అంతే. ఎస్ డాడీ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? 4 రోజుల తర్వాత కట్లు విప్పాక మా కళ్ళకి ఏమన్నా తేడా వస్తే అప్పుడు మాత్రం మీరు మిస్ అవ్వరు మా చేతుల్లో. మా కట్లు విప్పగానే మా చేతి మీద చిన్న మచ్చ ఉన్నా సరే మీరు మళ్ళీ మిస్ అవ్వరు. ఒరి, 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 ఒరి. ఏంట్రా ఈ నడు రోడ్డు మీద యుద్ధాలు? ఏంటా మీరు కూడా చిన్నపిల్లలాగా?
మీ పిల్లలు పంతాలకు పోవట్లేదా పెద్దోళ్ళగా? మళ్ళీ కొట్టుకుని ఏ పార్టీ మీదకి తెచ్చుకుంటారో మళ్ళీ ఏ స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాల్సి వస్తుందో పదండి. చేతుల కంటే కళ్ళే గొప్ప అని ఒప్పుకోకుండా తప్పించుకుంటారేంటండి? ఎక్కువ తక్కువలన్నీ కట్లు విప్పాక తెలుసుకుందాం. ఓకే తేల్చుకుందాం. హలో, మా స్కిన్ డాక్టర్ 3 రోజులకే కట్లిప్పమన్నాడు. ఏదో మీకోసం కదా అని 4వ రోజు దాకా పొడిగించాం. హలో, మా కళ్ళ డాక్టర్ కూడా 3 రోజులకే కట్లిప్పమన్నారు. కానీ మా సేఫ్టీ కోసమని ఇంకో రోజు పొడిగించాం. సరే సర్లే, ఏదైనా అంతా శుభమే జరగాలి. అవును, వీళ్ళకు కళ్ళు రావాలి. వీళ్ళ చేతులు బాగవ్వాలి. తెలియాలంటే ముందు కట్లు విప్పాలి. ఆ? అవును, తొందరగా విప్పండి. ప్రపంచం చూసి చాలా రోజులైంది. కానివ్వండి. మీరు కానివ్వండి. అమ్మా అనుష్క, అమ్మా జేజమ్మ, మీ రైట్ హ్యాండ్ ఓకేనమ్మా? లెఫ్ట్ హ్యాండ్ చూద్దామే. లెఫ్ట్ హ్యాండ్ కూడా ఓకే. అమ్మయ్యా. నాన్న నా చేతులు. వస్తున్నాను రా. నీ మేడ నా మేడలాగా అందంగా తయారైపోయిందిరా. నీ చెయ్యి బాగుందిరా, బాగైపోయింది. ఈ చెయ్యి చూద్దాం. నీ 2 చేతులు బ్రహ్మాండంగా తయారైపోయినరా. హాయ్, మా చేతులకు ఒక్క మచ్చ కూడా లేదు. అవును. అమ్మయ్యా, తెల్లగా పూతరేకుల్లాగా ఉన్నాయి. నో, అంకుల్స్ వాళ్ళ కొత్త కళ్ళతో చూసి మచ్చలు లేవని చెప్తేనే మేము ఒప్పుకుంటాం. తీసేగానే ఒకేసారి తెరిచేయకుండా సినిమాలో చూపించినట్టు నెమ్మదిగా తెరవండి. వెయిట్ వెయిట్ వెయిట్, 1 2 3 లెక్క పెడతాం, అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. 1 2 3 ఓపెన్. ఎలా కనిపిస్తుంది పీతా? నా కళ్ళు. ఏంటి, మీరు పిల్లల్లా ఆటలాడుతున్నారా? మేమేం చేసినాం రా బాబు? కళ్ళకి కట్లు విప్పకుండానే విప్పామని అబద్ధం ఎందుకు చెప్తారు? లేదు పీతా, మీ కళ్ళ కట్లు ఇప్పేశాం. ఓ, విప్పేశారా? అడ్డుగా ఉన్న కాటన్ తీయలేదా? కాటన్ తీసేశారు రామ్జీ. మీ కళ్ళు కూడా మెడికల్ షాప్ షట్టర్స్ లాగా తెరుచుకునే ఉన్నాయి కదా. ఏంటి వీళ్ళు ఇలాగ ఎడుతున్నారు? చాలా రోజుల తర్వాత లోకం చూసి ఆనంద బాష్పాలు కారుస్తున్నారేమో. ఇవాళ లేదే. రాంబాబు సాలు ఏడ్చింది, పద లోపలికి వెళ్దాం. అయ్యో అయ్యో, రాంబాబు అటు కాదు ఇటు. రామ్జీ, ఆ, ఇవెన్నేళ్ళు? మీరెన్ని తెరిస్తే అన్ని. అంటే మీకు అవును, మాకు చూపు రాలేదు. దేవుడా, కళ్ళతో పాటు నన్ను తీసుకుపో. నా రాంబాబు కళ్ళు లేని కాబోది అయ్యాడే. కారం చల్లితే నిజంగానే కలిపోతాయా? దీనికంతటికి కారణం ఈ పిల్లలే. వీళ్ళు పిల్లలు కాదు, కనుబొమ్మలు కాటేసిన కాకులు. అది కదమ్మా, కళ్ళకి కారం మీద కోపం తగ్గలేదేమో, అందుకే కళ్ళు రాలేదనుకుంటా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. అందుకే కారం పడిన కళ్ళల్లో మళ్ళీ కారం కొడితే చూపు తిరిగి రావచ్చేమో. కళ్ళు పోయిన ఆ కళ్ళ మీదే వేళ కోలలాడతారా? అసలు మీరు మనుషులేనా? చూడు గంగా, కళ్ళ డాక్టర్ 3వ రోజు కట్టిప్పమంటే అతి జాగ్రత్తగా పోయి 4 రోజుల దాకా వెయిట్ చేసింది మీరు. అసలు ఆ కళ్ళు పోవడానికి కారణం కూడా మీరే. మా వాళ్ళ కళ్ళలో కారం కొట్టిన మీ పిల్లలు తప్పేం లేదా? ఎలా ఉంటుంది? చేతులు పోయిన మా వాళ్ళ కట్లిప్పగానే చేతులు వచ్చినాయి అంటే ఏ తప్పు చేయనట్టే కదా. అంకుల్ వాళ్ళు మధ్యలో ఏదో తప్పు చేస్తుంటారు డాడీ, అందుకే కళ్ళు తిరిగి రాలేదు. కళ్ళు పోయిన వాళ్ళం మేమేం తప్పులు చేస్తాం? తప్పు చేయడానికి కళ్ళేం అవసరం లేదు. మీరు తప్పు చేసి మా వాళ్ళని పాపాత్ముల కింద చిత్రీకరిస్తారా? చూడమ్మా, కర్మఫలం మర్మం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. కళ్ళు పోయిన వాళ్ళ మీద జాలి చూపించకుండా ఎగతాలు చేస్తున్నారు చూడండి. సరే, మా ఇద్దరు పిల్లల వల్ల మీ ఇద్దరు కళ్ళు పోయాయి అంటున్నారు కాబట్టి 1116 నష్టపరిహారంగా ఇద్దాం. ఇంచుమించు కళ్ళలాంటి కళ్ళే ఇస్తా. ఇవి పెట్టుకుంటే కళ్ళు కనబడతాయా? కాదమ్మా,
బయట ఉన్న వాళ్ళకి కళ్ళున్నట్టుగా కనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హీరోల్లా ఉన్నారయ్యా. చూపులు జీరో అయ్యాక హీరోలా ఉంటే ఏంటి, హీరోయిన్ లా ఉంటే ఏంటి? అమ్మా బీటి, ఎందుకమ్మా బాధపడతావు? నీ పితానిక పని లేదు, పైసాకి పనికిరాడు. హె, ఉంటే ఎంత పోతే ఎంత చూపు. అమ్మా గంగా, మా రాంబాబుకి బాగా పనుందిగా బిట్టుగారు. అదేనమ్మా నా బాధ కూడాను. ఒక సంపాదించేవాడు, ఒక మంచివాడు గుడ్డివాడు అయ్యాడనేనమ్మా నా బాధ. ఇక మా సంసారాల్ని ఎలా ఇదాలి? ఇప్పుడు ఈజీగా కదలకుండా సంపాదించవచ్చు. ఎలారా? గుడి దగ్గర చెరో మెట్టు మీద కూర్చొని అడుక్కు తింటే మంచి కలెక్షన్ వస్తుంది. రేయ్, ఎక్కడ్రా మీరు? ఆ? ఎక్కడ? అదేంటి మేము మీకు కనిపించినట్టే కరెక్ట్ గా కడుతున్నారు? ఎక్కడ? ఏయ్, ఆపండి, ఆపండి. కళ్ళుండి ఈ పాపిష్టి లోకాన్ని చూసే కంటే కళ్ళు లేని మీరే బెటరు. మీకు కళ్ళు రావాలని ఆ దేవుణ్ణి కాంక్షిస్తూ సెలవు. దేవుడా, డైలీ పూజలు చేశా, బడ్జెట్ లేకపోయినా ప్రసాదం పెట్టా. అలాంటి ఈ భక్తురాలి మాంగళ్యాన్ని కరుణించకుండా కటిక సీకిండి చేసేస్తా. పూజ చేసే కానీ ప్రతిఫలం ఆశించలే, ఎందుకంటే నువ్వు నెరవేర్చవని నాకు తెలుసు. ఏ కోరిక కోరలేదని కారణం లేకుండా నా పతిని కమోదిని చేసావా దేవుడా? ఏంట్రా ఈ నాటకం? చూడు, ఈ కబడ్డీ నాటకంతో అందరినీ కబడ్డీ ఆడుకుంటా.